కాంగ్రెస్లో ఆ ఇద్దరి ఎపిసోడ్ కంటిన్యూ అవుతోందా లేదంటే క్లోజ్ చేసే ఆలోచన ఏదైనా ఉందా? వాళ్ల విషయంలో అధిష్టానం ఆలోచన ఏంటి? రాష్ట్ర నాయకత్వం మనసులో ఉంది, మాటిచ్చారు, నిలబెట్టుకోండి, మా సంగతేంటో తేల్చండి అని పట్టుదలగా ఉన్న నాయకులెవరు? వాళ్లకు పార్టీ నాయకత్వానికి మధ్య వచ్చిన గ్యాప్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఇద్దరు నేతల గలాట నడుస్తోంది. ఒకరు సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మరొకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చాలా రోజులుగా పార్టీ వ్యవహారాలపై భిన్నంగా స్పందిస్తూ వస్తున్నారు ఇద్దరు. ఇద్దరిది ఒకటే స్లోగన్, పార్టీ కోసం పనిచేస్తున్నాం, మాట నిలబెట్టుకోండన్నదే వాయిస్. జీవన్ రెడ్డి అయితే అసలు ఈ బెంగతో ఆసుపత్రి పాలయ్యారని కూడా చెప్తున్నారు ఆయన సన్నిహితులు. ఇటీవల ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై నివేదిక ఇచ్చారు. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి ప్రస్తావన కూడా ఉందట. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన నియోజకవర్గాల్లో పెరుగుతున్న సమస్యల్ని కూడా రిపోర్ట్లో ప్రస్తావించినట్టు తెలిసింది. అందులో జగిత్యాల, పటాన్చెరు సెగ్మెంట్స్ ఉన్నాయి. రెండు చోట్ల పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఇబ్బంది పడుతున్నారనే అంశం చర్చకొచ్చింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కూడా తనకు అవమానం జరిగిందనే ఫీలింగ్లో ఉన్నారు జీవన్ రెడ్డి. అందుకే దాంతోపాటు పటాన్చెరు సమస్యను కూడా త్వరగా పరిష్కరించమని అధిష్టానం రాష్ట్ర నాయకులకు చెప్పినట్టు తెలిసింది. దీనికి తోడు పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా లేఖ రాశారు. కష్టకాలంలో కూడా పార్టీ కోసం నిలబడ్డ జీవన్ రెడ్డికి అన్యాయం జరగకుండా చూడాలని అప్పీల్ చేశారాయన. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాల్లో కూడా క్లారిటీ ఉంది. నాడు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని రండి, మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పిందంటూ పదే పదే ప్రస్తావిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఆ రకంగా అయితే ఆయనకు పదవి ఇవ్వాల్సింది, లేదంటే అధిష్టానం పిలిచి మాట్లాడి తమ ఆలోచన ఏంటన్నది చెప్తే వివాదం లేకుండా ఉండేది. కానీ ఆ పని జరగకపోవడంతో ఎమ్మెల్యే ఇస్తున్న స్టేట్మెంట్స్ వల్ల రచ్చ జరుగుతోంది తప్ప సమస్య పరిష్కారం అవడం లేదు. మంత్రి పదవి కాకపోతే సీఎం పదవే రావచ్చని ఒకసారి తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పినప్పుడు ఇంట్లో ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని తెలియదా అని మరోసారి స్టేట్మెంట్స్ ఇస్తూ చర్చ పెడుతున్నారు మునుగోడు శాసనసభ్యుడు. ఇలా రోజుకు అంశం తెరపైకి రావడంతో పార్టీలో కూడా కొంత చర్చకు అవకాశం కల్పించినట్టవుతోంది. రాష్ట్ర నాయకత్వం అయినా దీని మీద ఫోకస్ చేసి సెట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నాయి ఈ పార్టీ వర్గాలు. ఢిల్లీ మీటింగ్ తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా అధిష్టానం రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతోందని చెప్పారు. ఆ ప్రకారం ఎమ్మెల్యేని ఢిల్లీ పిలుస్తారా, లేదంటే రాష్ట్ర నాయకులకే బాధ్యత అప్పగించి చూసుకోమంటారా అన్నది తేలాల్సి ఉంది. ఇలా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరి వ్యవహారం అధిష్టానం దగ్గర చర్చకొచ్చిన క్రమంలో ఈ రచ్చ ఇప్పటికైనా సెట్ అవుతుందా లేక కంటిన్యూ చేస్తారా అన్నది చూడాలంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.